మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి రామ్ చెప్పారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తర్వాత పార్టీ మారే అవకాశం ఉంది. నిన్న సిద్ధం సభకు వసంత డుమ్మా కొట్టారు. జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని గతంలో జగన్ కు వసంత కృష్ణప్రసాద్ ఫిర్యాదు చేశారు. అయితే ఆ విషయంపై పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే 2 సార్లు వసంత కృష్ణప్రసాద్ నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఇవాళ రేపో కార్యకర్తలతో భేటీ అయి వసంత కృష్ణప్రసాద్ తిరిగి సొంత కూటికి వెళ్లనున్నారు. అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి రామ్ చెప్పారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తర్వాత పార్టీ మారే అవకాశం ఉంది. నిన్న సిద్ధం సభకు వసంత డుమ్మా కొట్టారు. అరవై రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇంద్రవెల్లి సభ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆమె. కవిత కామెంట్లను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. లిక్కర్ స్కామ్ లో కోట్లు కొల్లగొట్టిన కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామందిస్తారు. అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి రామ్ చెప్పారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తర్వాత పార్టీ మారే అవకాశం ఉంది. నిన్న సిద్ధం సభకు వసంత డుమ్మా కొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శివ. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధికి సంబంధించి దాదాపుగా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే పెరమలూరు శాసనసభ్యుడు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి నేడో రేపో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా రానున్న 2-3 రోజుల్లో వైసీపీ విడి టీడీపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జోగి రమేష్ని కూడా పెడనకి, అలాగే పెడన నుంచి ఆయన పెనమలూరుకి పంపించారు. అలాగే వసంత కృష్ణప్రసాద్ మైలవరానికి సంబంధించి కూడా తిరుపతిని నియమించడం, అలాగే తిరువురుకు సంబంధించి కూడా
కూడా మరొక వ్యక్తిని స్వామిదాస్ని అక్కడ నియమించడం, టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించడం అని చెప్పి తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్న ముగ్గురు నేతలు పార్టీకి రామ్ చెప్పి యోచనలో కనిపిస్తున్నారు. వారు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ ఏలూరులో జిల్లాలో జరిగిన సిద్ధం సభకి ఏదైతే సంబంధించి వసంత కృష్ణప్రసాద్ దుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన రానున్న 2-3 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన 8 కానీ 10వ తేదీ కానీ టీడీపీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఇప్పటికే చంద్రబాబుతో 2-3 సార్లు భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. వసంత కృష్ణప్రసాద్ సైతం కూడా ఇప్పటికే లోకేష్తో 2 సార్లు భేటీ అయినట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి బిల్లులు అడిగితే బిల్లులు ఇవ్వకపోవడంగా, అలాగే ఇబ్బందులు పాలు చేశారు. 2.5 సంవత్సరాల కాలంగా నియోజకవర్గానికి సంబంధించి మంత్రి జోగి రమేష్, అలాగే ముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశీల రఘురామ్ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటూ తనని ఏమాత్రం ప్రాముఖ్యత లేకుండా చేశారని చెప్పి కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకి, పార్టీ పెద్దలకి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన అనేక సార్లు బహిరంగంగానే విమర్శల వర్షాన్ని కురిపించారు. అలాగే అభివృద్ధి జరగట్లేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలు జరిగితే అభివృద్ధి ఎట్లా అని చెప్పి నియోజకవర్గ ప్రజలు తనని ప్రశ్నిస్తున్నారని చెప్పి కూడా వసంత అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూడా వసంత కృష్ణప్రసాద్ దాదాపుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ నియోజకవర్గాన్ని చేరుకుంటారు. అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలు, నియోజకవర్గానికి సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో ఆయన ముఖ్యమైన నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన చంద్రబాబుతో డైరెక్ట్గా భేటీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రానున్న 4-5 రోజుల కాలంలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ దాదాపుగా సిద్ధమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.